నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీని ఫన్ జోన్. మంచిగా ఉన్నారా దోస్తులు? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. ఈ వీడియో అయితే మా ఆశలు సిటీలో గోసెలు పార్ట్ 7 అన్నమాట. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కకున్న గంట సింబల్ కూడా నొక్కండి. అలా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. దోస్తులు, ఈ స్టోరీ అయితే ఇంకా ముందు వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. చాలా ఏదని సుఖమేదని తెలిసేనెవరా నా బతుకు ఇంతేనని. ఓ భూమన్న, జోరు మీద ఉన్నావు కదా, జోరు పాటలు పాడుతున్నావు. అగో సత్తవా, ఎప్పుడు వచ్చినావు ఊరికి పోయి? ఎన్ని రోజులు పోయినావు? అయ్యో పండే మాట్లాడుతున్నావు భూమయ్య. నిన్న రాత్రి వచ్చిన లేదా భూమక్క? భూమక్క ఎటు పోతుంది? పిలువు వస్తుంది. ఆ వంటింట్లో ఉన్నదో ఇంటనికి ఉన్నదో. ఓ భూమక్క, ఏం చెప్తావు ఇంట్లో? అగో సత్తి, ఎప్పుడు వచ్చినవే? దాదా నిన్న రాత్రి వచ్చిన భూమక్క. ఇంట్లో అంతా మార్చిన బట్టి పాడైతలేదు, ఇటు మొకే వచ్చిన. సరే తీయే, కూసో. ఏం తెలుసున్నావు? మంచిగా అన్నాడు భూమయ్య. తిన్నరా? ఏం కూరండినావు? ఏ భూమాయకేం రందే, పంటాడు. ఓ రందా పాడా, తింటాడు పంటాడు. ఏం కూరండి పాడేనా? 2 టమాటాలు ఉడికిచ్చినా, నువ్వేమండితివే? నేను తొక్కేసుకొని తిన్నా. కూరలు పాడుగా ఏం తినబుద్ధి లేదు, తొక్కేసుకొని తిన్నా. అగో తింటాడు పంటవు అంటవేంది? శాతం అయినప్పుడు వయసు మీద ఉన్నప్పుడు చేయలేనా పని నేను? ఓ మా చేసినావు మస్తు చేసినావు. నేనేమంటానది, పండు. భూమక్క, రాజు లేదా? ఉన్నది అది ఇటు పోతుంది. ఏమో ఇటు మొకే రాలేదు మొత్తమే. ఓ భూమన్న, పన్నావే? అగో ఇవాళ అందరు వస్తుర్రు మా ఇంటికి. ఓ సత్తవా, ఎప్పుడొచ్చినావు ఊరికి పోయి? చెప్పనున్నా లేదు మరి వచ్చినట్టు. నేను నీకెందుకు చెప్తా, నాకేం అవసరం. నా రాత్రి వచ్చిన. వీడట తేడా మాట్లాడతాడు దీంతో అని. ఓ సత్తవా, ఎందుకు గారని కత్తానో చెప్పలేవేంది అంటున్నా. నీకేం చెప్పేది? నువ్వు వచ్చిన పని చూసుకో, ఏమన్నా ఆయనబడతాను. ఏమో గట్టు ముఖం చేతివి, ఇటు చూడరాదు. నిన్నేమిడు చూస్తుంది? ఎందుకు చూడాలి నిన్ను? తేడాగా మాట్లాడుతున్నావు. ఏం సంగతి? టుచ్చు అవుతుందా? ఊకోయే భూమి, ఏం టుచ్చు లేదు, టచ్ లేదు. అప్పుడే గుక్కగా ఆడిపిత్తోడు గడ్డప్పుడు గట్టే మాట్లాడతాడు. అయ్యో సత్తవా, గట్లన పడితే ఈ గడ్డపోడని మంచిగా లేదా నా గడ్డం? ఓ మంచిగా ఉంది. పో, నీ వచ్చిన పని చూసుకొని నువ్వు. నేను పోతానని భూమి. అయ్యో పోతానా పడితే కూసోలేవు కొద్దిసేపు. కూర్చొని పోతా. పోయి కొద్దిసేపు బండన వంట. ఇప్పటికి రాత్రే నువ్వు రాజీ కొద్దిసేపు ముచ్చట కూర్చుందన్నమాట. జరువురా గడ్డపోడా, మనిషి వచ్చేది అనిపించలేదా ఏంది నీకు? అయ్యో జరుగుతున్నట్టు సత్తవా. ఈ గడ్డపోడు ఇంత న్యాయం పడతాడు. ఏమిటికి వన్నావు? ఇంకేం నచ్చిండు మనిషి లేవత్తలేదా నీకు? నువ్వైతే తిన్నవరు బావు, పాన్నవరు బావు. పారా అట్లా పోయేద్దాం. పాపా ఈ రాజేటివాయే, కంటికి కనిపించలేదు, ముఖమే బంగారమైంది. ఈ గడ్డ పొడిట మాట్లాడతాడు సత్తవతోని. ఏమో ఉంది కానీ కథ. ఓ సత్తవా, ఆగు. అరే గడ్డపోనికి ఏం పుట్టింది, న్యాయం పడతాడు. ఏంది చెప్పు. నువ్వు నాయబడేది కథ సత్తవ్వా పొత్తవ్వా అనుకుంటా. అయ్యో గట్ల అంటున్నవి సత్తవ్వా, నీ చీర మంచిగుంది, ఎప్పుడు కట్టుకున్నావు? నా చీర మంచిగా ఉందా? కట్టుకుంటావా? ఒకసారి ఇస్తా మరి, కట్టుకో. షీ పాడుగాను, నేను కట్టుకుంటానా? మరి ఏమిటి కడుగుతున్నావు? చీర మంచిగా ఉంది, ఎప్పుడు కొనుక్కున్నావు అని ఆడక్క ముచ్చట్లు. కట్టుకుంటాను చెప్పు, ఒకసారి ఇస్తా. ఓషవ్వ గమ్మతి మాట్లాడుతావు, నీ మాటలు మంచిగా అనిపిస్తాయి. ఆహా, మంచిగా అనిపిస్తాయా? ఆ మీసాలన్నీ కొరిగిస్తా. ఏమనుకుంటున్నావు? పిచ్చి మాట్లాడకు నాతోని. ఏపో, నీతోనే ఓడతాడు. అయ్యో సత్తవ్వా, ఆగు. వీడేంది నా గంటన మోపోయాడు. దీని సోకు సైకిల్ దొక్క ఎట్లా టింగ్ అనుకుంటా పోతుంది చూడు. ఇప్పి కటింగ్ది. గడ్డం తాత, ఎటు పోతున్నావు? ఆగు, నువ్వేంది పిల్లగా
లుంగి కట్టి బని వేసినావు. ఇవాళ మా అమ్మ బట్టలు పిండలేదు, ఇప్పుడే పిండి ఆరేసింది, అందుకే లుంగి కట్టుకున్నా. మంచిగా ఓ జోరు జోరుంది నీ లుంగి బని. నువ్వు ఓ పాట అందుకో రాదు. లుంగి డాన్స్ లుంగి డాన్స్ లుంగి డాన్స్ లుంగి డాన్స్ లుంగి డాన్స్ లుంగి డాన్స్, ఓ గడ్డపడా లుంగి డాన్స్ లుంగి డాన్స్. ఎట్లుంది నా పాట? ఓ సూపర్ సూపర్ ఉంది నీ పాట. నేను పోతున్నా ఇక. పో పో. అగో బంటి, ఏంది నువ్వు గిట్లా లుంగి ఉండి బనీని కట్టుకున్నావు? మా మమ్మీ ఇప్పుడే బట్టలు పిండి ఆరేసింది, అవి ఎండగా కానీ లుంగి ఉన్న బనీని వేసుకున్నా. మంచిగా ఉందా? సూపర్ ఉంది సూపర్. కానీ కుక్కలు ఎంబడి పడతాయి కావచ్చు. ఇంటికి ఒకే రోడ్ల మీద ఏమిటికి తిరుగుతున్నావు? పోతున్నా మా ఇంటికి, మా అమ్మ తిడుతుంది. భలే ఉన్నాడు పోరాడు. ఇలా పట్టంగా రాజక్క అందరం కూర్చుంటే మరి ఎడ కూర్చుందాం? ఇంటి చెట్టు కింద కూర్చుందాంపా. సల్లా ఉంటుంది మంచిగా పాప. తినరి తినరి అందరూ. అమ్మ చికెన్ సూపర్ అండినవే, మంచి కూరింది వల్ల. అవును రాజక్క, కమ్మ అండినవు. నువ్వు వాళ్ళ దగ్గర వంటలు నేర్చుకోయా, మంచిగా వండుతుంది ఎప్పుడైనా కానీ. అబ్బో రాజుగా, మస్తు అండినావు చికెన్. ఇయ్యాల మసాలాలు ఉప్పు కారం మంచిగా వేసినావు. బిడ్డ పాస్ అయిందని ఇంకా మంచి కమ్మగా అండినావా? ఏ సూపర్ ఉంది కర్రీ, చిక్కగా మంచిగా అండినావు. ఓ అమ్మ నాకు కార్యం ముక్కయ్యి. ఏమో ఇక్కడ ఆడుతుందో ఏమో, అయినా అప్పుడే తిన్నది కానీ. అయ్యో తింటేంది, మళ్ళా మొత్తం తినపోవా చికెన్ తోని? అప్పుడు తింటది పెద్దమ్మ సాయంత్రం. ఇక ఇప్పుడు ఆడుకుంటుంది. మరి టోనీ ఏడి? వాడు ఎక్కడ ఆడుతుండోనే. బో గాడి దొరుకుతాడు ఇప్పుడు, ఆడు ఏం ఆడకట్టున్నాడో తెలియదు. పూలంతో నువ్వు వచ్చింది తమ్మి, వాంతో నచ్చిన గోస ఎట్లా ఏం కథ? గింత ఆగిల కత్తలేడు పోరడు, చెడుగు చెడుగు తయారయ్యాడు. స్కూల్ పోరా అంటే మా దోసగాళ్ళు అత్తలేరు, మా టీచర్ అత్తలేరు అనేది ఏడు ఎప్పుడు ఇంటికాడనే ఉంటాడు. ఏ ఇంటికి చిన్నోళ్ళ గట్టినే ఉంటారే. నా చిన్న బిడ్డ ఏమో తక్కువనా? అది అంతే, పొద్దున్న లేచిందంటే కడుపు నొప్పి ఉందంటది, నెత్తి నొప్పి అంటది, ఏదో రకంగా ఇంటికాడనే ఉంటుంది. కలాస్ బయట పడ్డదే లెక్క. ఈ ఆట 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 ఆట. అవును, పొద్దుగా లేస్తుంది, నా బొబ్బుద్ది అవుతలేదు అంటది, నా కడుపు వస్తుందని అంటది, మా దోశలు అత్తలేరు అంటది, మేడం అత్తలేదు అంటది. ఇవన్నీ చెప్తుంది అది. అస్సలేమో స్కూల్కి చక్కగా. అబ్బో ఎన్ని చెప్పాను అన్న చెప్తే కథలాడు లంగా తయారైతుండు. ఆయన ఇంట్రెస్ట్ గిట్నే ఉంటారు కానీ. అమ్మా మాకు గిట్లా మంచి మార్కులు వస్తేనే మేము పాస్ అయితేనే ఇంత పెద్ద మంచి దావా చేసుకుంటున్నాం అందరం. మరి మా పొద్దున జాబ్ వస్తే గొర్రెలు పోతాయి. అమ్మ నువ్వు ఎంతవరకు చదువుకున్నావే? నువ్వు 10th క్లాస్ చదువుకున్నావా? అబ్బో 10th ఒకటి తరగతి అన్న చదివిందో లేదు, అసలు అంగన్వాడికి కూడా పోయిందో లేదో తెలియదు. అమ్మ నువ్వెంత చదువుకున్నావే? నేను ఎంత చదువుకున్నా మీ బాబుని అడుగు బిడ్డ చెప్తాడు. నేనేం చెప్పానే, చదివి 30 ఏళ్ళు అవుతుంది, ఎక్కడ దాకా చదివి నాకే గుర్తులేదు అసలు. మీ బాబు మా ఊరికి ఆస్టోడు బిడ్డ చదువుకున్నందుకు. మేమిద్దరం ఒకటే స్కూలు ఒకటే క్లాసు. అగో అవునా, ఒకటే క్లాసా మీరు? అయితే పిచ్చిదానా, మీ మమ్మీది మీ డాడీది లవ్ మ్యారేజ్ అవచ్చు కదా? లవ్ మ్యారేజేనా పిన్ని? అవు బిడ్డ, మా ఇద్దరిది లవ్ మ్యారేజే. అప్పుడు మీ అమ్మ అంటే నాకు బాగా ఇష్టం ఉండు, ఆయనతో ప్రేమించిన, అటు ఇటు ఆయనతో పెద్దల్ని ఒప్పించుకున్నా, ఆయనతో పెళ్లి చేసుకున్నా. అవునా, నిజమా? అమ్మో మమ్మీ డాడీ మీ ఇద్దరు లవ్ మ్యారేజా? అమ్మమ్మ ఒప్పుకుందా? మరి అమ్మమ్మకు వచ్చేనే మమ్మీ ఒప్పుకుంది బిడ్డ, మీ బాబు ఒప్పించిండు. రాజక్క మీదేం పెళ్ళి? ప్రేమించి పెళ్లి చేసుకున్నారా లేకుంటే చూసిన పెళ్ళేనా? ప్రేమించి పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకుంటే ఇంకా ఈ ముసలాన్ని ఇంకా ప్రేమించి పెళ్లి చేసుకుంటా. అమ్మా మారియా ఇంకా లవ్ చేసి పెళ్ళాడతా. అగో నాకేం తక్కువనే, అప్పట్లో నన్ను అందరూ చిరంజీవి చిరంజీవి అనేటోళ్ళు. నిన్ను దూషణకి వచ్చినప్పుడు నాకు ఆ పిల్లగాడే కావాలి, ఆయనే కావాలి అని మంకు పట్టు పట్టిందానివి. ఇప్పుడు నువ్వు గిట్లంటవేందే రాజీ? అంతేనా? నిన్నే చేసుకుంటా ఇంకా ఎవరైనా చేసుకోని అన్నదా? అవునా? అమ్మా నాన్న
నాకు ఒకసారి మీ లవ్ స్టోరీ చెప్తారా? ఒకసారి చెప్తాను తీ బిడ్డ, నీకు మన సబ్స్క్రైబర్స్ కి, రాజక్కకు, భూమక్కకు అందరికి చెప్తాను తీ ఒకసారి. ఊర్లో డప్పు కొట్టిస్తా, ఒకటి డప్పు కొట్టించి చెప్తా. స్వామి శారదాల ప్రేమయానం అనే ఒక ప్రోగ్రామ్ ఇస్తాం, రండి చూడుర్రి అని ప్రచారం చేపిస్తా. ప్రోగ్రామ్ పెడతారా? పెట్టరు అన్నమాట మీరు. ఊగా తినరి, ఇంకా ఒట్టలేదు అన్న కూరలు తినరి. ఓ రాజీ, మెల్లగా తినరా అదే. ఓ నమ్మలేదు నవ్వుతున్నావు. ఆ సచ్చిన కోడే. ఆ ప్లేట్లో నీ బొక్కలు నీకే ఉన్నాయి, నీ ముక్కలు నీకే ఉన్నాయి. అవునే, భలే ఉన్నారు మీరిద్దరు, రాజక్క అయితే. నన్ను లగ్గం చేసుకున్నాక మీ అక్క ముక్కలు ఏం చేసి బుక్కనే దిగపోదు. ఇప్పుడు చూడు ఎట్లా మాట్లాడుతుందో. బాబు తెచ్చి పెట్టండి లడ్డు లడ్డు నాయమ్మ. అబ్బో అయ్య బిడ్డ ఇద్దరు ఒకటే, నా కొడుకు నేను ఒకటి. ఇక మా ఇంట్లో అయితేనేమో శారద ఉన్న చిన్న బిడ్డ ఒక పార్టీ, నేను నా పెద్ద బిడ్డ వాళ్ళకు ప్రతిపక్ష పార్టీ. ఒక థమ్స్ అప్ తీసుకురా పోయి బిడ్డ. సరేనే అమ్మా. అవయ్యా మరి బిడ్డలిద్దరికి మంచి మాటలు వచ్చే. మరి బీటెక్ నోట్ ఎక్కువ ఎత్తాను బట్టి అది చదువుకోయి నా చదివిద్దామా ఎట్లనో ఒకట్లా చేసి. చదివిద్దాం వాళ్ళు ఎట్లనే వేసి గంత మంచి మార్కులు వచ్చినాయి. వాళ్ళు ఎంత కష్టపడితే గంత మంచి మార్కులు రావాలి. ఎవరికి నచ్చినాయి ఊర్లే. ఎట్లనే వేసి చదివిద్దాం పిల్లల్ని. చదివిద్దాం వదినే, ఎట్లనే చేసి. శిరవకు 1912 మార్కులు వచ్చాయి, కాలేజీ సెకండ్ అట. లావణ్యకి 800 మార్కులు వచ్చాయి. ఇద్దరికి మంచి మార్కులు వచ్చినాయి. ఒక పూట తినకుండా అయితే వాళ్ళైతే కష్టపడి ఎట్లనే చదివిపియాలి. వాళ్ళు బిడ్డ చదువుకుంటా అంటారు కదా, చదివిద్దాం ఎట్లనే చేసి. ఆడపిల్లను చదివిపియాలి, చదివిపిస్తేనే రేపింత జర ఆధారం లెక్క ఉంటుంది. చదివిపియాలి. ఎట్లా మన పరిస్థితులను బట్టి వాళ్ళను చదివిపించకుండా ఉంచితే ఎట్లా పాడవుతుంది? చదివిపిద్దాం. అవునవును, చదివిపియాలి ఎట్లనే చేసి. వాళ్ళకు చదివిపిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. రేపు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు. మనం చదువుకోక వాళ్ళు చదివిపోతే ఎట్లా? ఇక మనకు అప్పులు ఉన్నాయి, అదైంది ఇదైంది అని పెట్టుకుంటే వాళ్ళ భవిష్యత్తుని ఆపేసినట్టేనే. అట్లా కాదు, వాళ్ళు చదువుకుంటా అంటారు. బీటెక్ చదవని, తర్వాత ఎంటెక్ చదవని, ఏమన్నా చదువుకొని చదివిపించే బాధ్యత మనది. ఇక పైసలు అంటే పెట్టాలి ఎట్లనే చేసి. కష్టపడితే వాళ్ళకు మంచిగా ఉంటుంది భవిష్యత్తు. అంతే. చదివిద్దాం ఎట్లనే చేసి చదివిద్దాం వాళ్ళిద్దరిని. మరి మాట్లాడదాం, వాళ్ళకు ఏమంటారో, మరి ఏం చదువుకుంటారో, మరి వాళ్ళు ఏమన్నా వేరేమన్నా అనుకుంటారా, విచారం చేద్దాం వాళ్ళతోటి. అదే ఏదో ఎగ్జామ్ ఉందన్నారు కదా, ఫస్ట్ ఎగ్జామ్ రాసినాక అలా పాస్ అయితేనట బీటెక్ వస్తుందట. అదే చదువుతా అది రాస్తా అన్నారు కదా, ఫస్ట్ రేపు అడుగుదాం. మరి చదువుకోర్రి, మరి రాయుర్రి మంచిగా అని మరి రేపు మాట్లాడదాం. ఆగో రాజీ, కొంచెం తక్కువ తింటే ఏమైపోదే. తినడుతోనే పడుతుంది. సబ్స్క్రైబర్ చూసి నవ్వుతారే నిన్ను చూసి. చూసిరా దోస్తులు మన వీడియో ఎట్లా అనిపించింది? మరి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మరి మా పిల్లలతో ఏం మాట్లాడతాం, మరి పిల్లలు చదువు గురించి ఏమంటారు, వాళ్ళు చదువుకుంటా అంటారా లేదా వద్దంటారా అనేది నెక్స్ట్ వీడియో చూసేయండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.